మీరా మీరా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఇంటి దగ్గర ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. మరి ఇంకేంటి? నాకైతే ఫ్యామిలీ ప్రాబ్లం. నా వల్ల సంతోషంగా ఉండి మీ ఫ్యామిలీని వదిలొచ్చు. మీ ఇంట్లో ఎవరు ఏం చెప్పలేదా? ఇప్పుడు సింపుల్గా పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళి బాగా సెటిల్ అయిన తర్వాత తిరిగొచ్చి గ్రాండ్గా రిసెప్షన్ చేసుకుందాం అన్నారు. మన పెళ్లి మనమే చేసుకోవాల్సి వస్తుంది. మనం మాత్రమే కాదు, ప్రేమించుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారు? 98% పెళ్లిళ్ళు రిజిస్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్, మహా అంటే ఊరవతలు ఉన్న గుళ్ళో జరుగుతుంది. అంతే కదా? ప్రేమికులు ప్రేమించుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకటవడమే ప్రాబ్లం. సొసైటీలో ప్రేమ గురించి సరైన అవగాహన లేకపోవటమే దీనికి కారణమా? కులం మతం అంటూ బంగారం లాంటి లైఫ్ను వదులుకొని నరుక్కొని చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మన పవిత్రమైన ప్రేమ ఏమర్థం అవుతుంది? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని బతకాలి, అంతే. ఫారిన్లో మ్యాక్సిమం లవ్ మ్యారేజెసే కదా. ఎంచక్క ఎవరికి నచ్చకపోవడమే ఉండదు. అవునవును, నచ్చలేదంటే వాళ్ళు విడిపోతారు వేరే ఎవరినో చూసుకొని. ఏమామా ఇదిగోరా. లోపల రారా. లేదురా, నాకు చాలా పని ఉంది, మీరు తినేసి ఉండండి. సరేరా. రేయ్, కింద నా బండి ఉంది, బయటికి వెళ్తే వెళ్ళండి. అలాగేరా. ఉంటానమ్మా, బాయ్. బాయ్. నేను స్నానం చేసి వస్తా. మీరా? ఏ మీరా, ఏంటి? స్నానానికి వెళ్ళిందని టవల్ మర్చిపోతే ఎలా? ఆల్రెడీ ఓ టవల్ లోపలుంది. ఓకే, పో పో వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏ యు చా బా మీరా? మీరా మళ్ళీ ఏంటి? తొందరగా తలుపుతి. ఏంటి? స్నానానికి వెళ్ళిందని సోప్ మర్చిపోతే ఎలా? ఇది డిటర్జెంట్. అవునా? అది ఏంటో కూడా నీకు తెలీదా? చాలు చాలు వెళ్ళు. ఏయ్ మీరా, ఏంటి? వదులు. వద్దు. నిన్ను. హలో, చెప్పరా. రే ఎక్కడున్నావురా? ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందేంట్రా? సిగ్నల్ లేదు, అందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. సరే, నేను వస్తున్నానురా. ఆకలిగా ఉంది మావా, త్వరగా వచ్చేసేయ్. బాయ్. ఆట పాట చాలా సరదాగా ఉంది, కానీ ఈ పిట్టని ఎక్కడ పట్టావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. తను నా లవర్, తప్పుగా మాట్లాడకండి. అమ్మాయిని తీసుకొచ్చాక అందరూ అలా చెప్తారు, ఎంతమందిని చూశాను. హలో, లవర్ అంటున్నాను కదా. వెళ్ళు వెళ్ళు.